నెల్లూరు నగరంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి వైసీపీ నేతలు తట్టుకోలేక విమర్శలు చేస్తున్నారని జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గుణుకుల కిషోర్ అన్నారు. ప్లాంటేషన్ నుండి వీఆర్ స్కూల్ అభివృద్ధి వరకు ప్రతి అంశంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. గతంలో వైసీపీ హయాంలో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధిని అంగీకరించాలని సూచించారు. వాస్తవాలతోనే ప్రజల మనసులు గెలవాలని వైసీపీ నేతలకు హితవు పలికారు. గురించి రచ్చ అయిపోయింది. ముందుకు రావడానికి ఇది సినిమా కాదు, నిజాలు ఒప్పుకునే పరిస్థితి ఉండాలి. సిఎస్ఆర్ నిధుల గురించి మాట్లాడే నైతిక అర్హత మీకు లేదు. గతంలో మీరు సిఎస్ఆర్ నిధులు దుర్వినియోగం చేసిన సంగతి, ఎక్కడ నిజాలు అడిగితే అక్కడ ఫైల్ తగలబెట్టిన సంగతి మేము ఎన్నో చూసామని చెప్పి కూటమి ప్రభుత్వం తరఫున నేను హెచ్చరిస్తున్నాను. ప్రజల డబ్బుతో మనం అభివృద్ధి సాధిస్తున్నాం, తీసుకున్న ప్రతి రూపాయికి ఇక్కడ చూపిస్తాం అనుకుంటూ ఎవరి పక్క సర్వేపల్లి నాయకుడు ఉదయం లేచిన కాడి నుంచి ప్రెస్ మీట్లు పెట్టడం, ఆ ప్రెస్ మీట్ లో పిఆర్ టీమ్ తో పైకి లేపించుకోవడం, పైకి లేపుకుంటే కాదు పని చేస్తే నాయకుడిగా ఎదుగుతారని చెప్పి చేసుకుంటున్నాను. కేసులు, అక్రమ కేసుల గురించి మాట్లాడే కనీస అర్హత వైసీపీకి లేదు. నోరెత్తితే లోపలేశారు. అకారణంగా పోలీసులు అరెస్ట్ చేసి క్రైమ్ రేట్ కంట్రోల్ అవ్వడమే కాకుండా ఏ మూల ఏం జరుగుతుందో తెలుస్తుంది అనే విధంగా ఈ రోజు నగరం అభివృద్ధి పడుతుంది. మరీ విచిత్రమైన విషయం ఏంటంటే ఎంత దోపిడీ జరిగిందో రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు. అక్రమంగా పడి ఉన్న ప్రభుత్వ స్థలాల్ని తక్కువ రేటుతో కొనిపించడం, లేకపోతే పనికిరాని స్థలాల్ని వాళ్ళ మధ్యవర్తులు దళాలను కొనుక్కోవడం, వాళ్ళకేమో పెద్ద పెద్ద విల్లాలు కట్టుకొని పేదలకు కనీసం 6 అంకణాల స్థలం లేని వైసీపీ ప్రభుత్వం ఈ రోజు ఏ మొహం పెట్టుకుని దానికి నొప్పి ఎక్కడి నుంచి వచ్చిందో నాకు అర్థం కావడం లేదు. ఏ నమ్మకంతో అయితే పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వంతో కలిసి ప్రయాణిస్తున్నారో ఆ లెక్కలకి నేను కట్టుబడి ఉన్నాను. ప్రతిరోజు ఇదే చర్చ జరుగుతూ ఉంటే సగటు పౌరుడుగా, నెల్లూరు నగరం వాసిగా, కూటమి ప్రభుత్వ సమిష్టి నాయకత్వం అంటే తప్పిస్తే మీ మాటలు అర్థం కావట్లేదు. పిఆర్టీకి చెప్పండి, సౌండ్ తగ్గించమని చెప్పండి, కూడా కంటెంట్ పెంచుకునే విధానాన్ని అలవాటు చేసుకోండి అని మరొకసారి తెలియజేస్తున్నాను. మీరు ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టినా కూడా ప్రజలు